రాబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం ఫుల్ కోర్సెస్ లాంచ్ చేయాలని డిసైడ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మనం చెప్పుకున్న క్విక్ రీజన్ వీడియోస్లా కాకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్ సిలబస్ కవర్ అయ్యేలాగా ప్రతి టాపిక్ని వీలైనంత వివరంగా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ కోర్సెస్ని కమర్షియలైజ్ చేయదలుచుకోలేదు. సో వీటికి సంబంధించి ఎటువంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకోక్కర్లేదు అండ్ పీడిఎఫ్స్ కానీ టెస్ట్ సిరీస్లు కానీ కొనాల్సిన పని కూడా లేదు. ఒక షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ లెక్చర్స్ మీకు మన ఛానల్లోనే ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. రేపటి నుంచి ఇండియన్ హిస్టరీ స్టార్ట్ అవుతుంది. ప్యారలల్గా ఆల్టర్నేటివ్ డేస్లో జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ పాలిటీలు కూడా స్టార్ట్ అవుతాయి. ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీలు నెక్స్ట్ మంత్ నుంచి ఉంటాయి. ఇండియన్ హిస్టరీకి మోస్ట్లీ ఒక 40 days పడుతుందేమో అనుకుంటున్నాను. ఇది కంప్లీట్ అయ్యాక ఏపీ హిస్టరీ ఉంటుంది. ఎగ్జామ్ డేట్స్ మీద క్లారిటీ వచ్చాక దాన్ని బట్టి ప్రస్తుతం ఉన్న బడ్జెట్ అండ్ సర్వేస్నా లేదా రాబోయే బడ్జెట్ అండ్ సర్వేస్నా అన్నది ఫైనలైజ్ చేసి ఏపీ ఎకానమీ కూడా స్టార్ట్ చేద్దాం. ఇకపోతే మెంటల్ ఎబిలిటీ ఒక్క సబ్జెక్ట్ విషయంలో మాత్రం క్లాసెస్ ఎలా చెప్పాలి, ఎలా ప్రాక్టీస్ చేయించాలనే దాని మీద క్లారిటీ లేదు. సో యాజ్ ఆఫ్ నౌ అయితే దీని విషయంలో మాత్రం గ్యారంటీ ఇవ్వలేను. మిగతా సబ్జెక్ట్స్ అన్ని మాత్రం కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ క్లాసెస్కి మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయినప్పుడు ఏ విధంగా అయితే బుక్స్ పెట్టుకుంటారో అలా సబ్జెక్ట్కి ఒక నోట్బుక్ పెట్టుకోండి. ఫస్ట్ టైం కంప్లీట్ క్లాస్ని నార్మల్గా వినేయండి, ఏమీ రాయనవసరం లేదు. క్లాస్ కంప్లీట్గా విన్న తర్వాత మీకు ఆ టాపిక్ మీద పూర్తి అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు గుర్తున్న పాయింట్స్ని మీ ఓన్ వర్డ్స్లో నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఏమైనా పాయింట్స్ మిస్ అయినట్టు అనిపిస్తే ఒకసారి మళ్ళీ వీడియో ప్లే చేసి క్రాస్ చెక్ చేసుకోండి. ఈ ప్రాసెస్లోనే మీకు 2-3 రివిజన్స్ అయిపోతాయి. ఎగ్జామ్కి ముందు రివిజన్ చేసేటప్పుడు మీరు రాసుకునే ఈ నోట్స్ని చూస్తే చాలు మీకు కంప్లీట్ క్లాసు గుర్తొచ్చేస్తుంది. అండ్ ఇప్పటి వరకు మనం జస్ట్ అకేషనల్లీ రకరకాల ఇండివిజువల్ టాపిక్స్ గురించి మాత్రమే డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇలా కంటిన్యూస్గా ఫుల్ ప్లెజ్డ్ కోర్సెస్ అయితే లాంచ్ చేయలేదు. సో వీటిని పర్ఫెక్ట్గా డిజైన్ చేయడానికి మీ సజెషన్స్ కూడా కావాలి. ఏ విషయాల్లో అంటే, ఫస్ట్ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. వీటిని ఏ విధంగా డిస్కస్ చేయాలి అంటే, ఏ టాపిక్ ఆ టాపిక్ కంప్లీట్ అవ్వగానే దాని మీద డిస్కషన్స్ పెట్టాలా, లేదా మొత్తం కోర్స్ కంప్లీట్ అయ్యాక అప్పుడు కంటిన్యూస్గా ఎగ్జామ్స్ వరకు ఈ ఎంసీక్యూస్ డిస్కస్ చేయాలా అనే దాని గురించి. ఇంకో సజెషన్ కరెంట్ అఫైర్స్ గురించి. ప్రస్తుతం అయితే ఓన్లీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ టాపిక్స్ గురించి మాత్రమే మనం అకేషనల్లీ డిస్కస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మెయిన్ క్లాసెస్ని డిస్టర్బ్ చేయకుండా ఈ కరెంట్ అఫైర్స్ని కూడా ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనే దాని గురించి కూడా సజెషన్ కావాలి. అండ్ ఒక టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తే ఇంటరాక్టివ్ డిస్కషన్స్కి అండ్ మెటీరియల్ షేరింగ్కి ఈజీగా ఉంటుందనే థాట్ కూడా ఉంది. బట్ ఇనీషియల్ డేస్లోని ఇలా డైవర్షన్స్ పెట్టుకుంటే మన మెయిన్ క్లాసెస్ డిస్టర్బ్ అవుతాయేమోనని ఆలోచిస్తున్నాం. సో ఈ సజెషన్స్తో పాటు క్లాసెస్ లెంత్ గురించి, సబ్జెక్ట్ని ఏ ఆర్డర్లో డిస్కస్ చేయాలనే దాని గురించి, ఇంకా మీకు అడిషనల్గా సజెషన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. క్లాసెస్ అయితే రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఆల్ ది బెస్ట్.